సూత్రధారి. ఓ శ్రోతలారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశముగా జన్మించిన మహాయోగి దత్తాత్రేయుడు లోకకళ్యాణార్థం అనేక ఉపదేశాలు చేసిన మహాపురుషుడు ఆయన. శిష్యులలో కర్తవీరార్జునుడు ఒకడు. దత్తాత్రేయ ఆశ్రమం. కర్తవీరార్జునుడు: గురువరా, మీ అనుగ్రహంతో అనేక ధర్మ విషయాలు తెలుసుకున్నాను. కాని మాఘమాస మహాత్మ్యం, మాఘస్నాన ఫలితం నాకు పూర్తిగా తెలియదు. దయచేసి వివరించండి. దత్తాత్రేయ ఆశ్రమం. దత్తాత్రేయుడు: ఓ భూపాలా, భరతఖండంలో ఉన్న పుణ్యనదుల వంటి నదులు లోకమందు ఎక్కడా లేవు. వీటిలో ప్రధానమైనవి 12 నదులు. వాటికే పుష్కర ప్రవేశం కలుగుతుంది. దత్తాత్రేయ ఆశ్రమం. కర్తవీరార్జునుడు: గురువరా, నదుల్లో స్నానం చేస్తే అంత గొప్ప ఫలితమా? దత్తాత్రేయ ఆశ్రమం. దత్తాత్రేయుడు: అవును రాజా, ముఖ్యంగా మాఘమాసంలో నదీ స్నానం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. చేసిన పాపఫలములన్నీ నశిస్తాయి. సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు మాఘస్నానం చేసి దానం చేస్తే మహాపాతకులు కూడా ముక్తిని పొందగలరు. సూత్రధారి. ఇదే విషయాన్ని వివరించేందుకు దత్తాత్రేయుడు ఒక పురాణ కథను చెప్పాడు. భాగ్యపురం కథ. సూత్రధారి: అపూర్వకాలంలో గంగానది తీరంలో భాగ్యపురం అనే పట్టణం ఉండేది. అక్కడ హేమాంబరుడు అనే వైశ్యుడు నివసించేవాడు. భాగ్యపురం కథ. హేమాంబరుడు గర్వంగా: నా వద్ద బంగారు నగలు, ధనం అపారంగా ఉన్నాయి. కొంతకాలానికి హేమాంబరుడు మరణిస్తాడు. సూత్రధారి: తండ్రి చనిపోగానే అతని 2 కుమారులు ఆస్తి పంచుకుని వ్యసనాలకు అలవాటు పడ్డారు. పెద్ద కుమారుడు: ఈ జీవితం అంతా సుఖాల కోసమే. అడవికి వెళ్దాం. అడవిలో పులి దాడి చేసి చనిపోతాడు. చిన్న కుమారుడు: బాధ వేస్తోంది, వేశ్యతో విహరిస్తూ జీవితం ఇలాగే ఉండాలి. ఉద్యానవనంలో పాము కరిచి చనిపోతాడు. యమలోకం యమదూతలు: బాధ వేస్తోంది, ఇద్దరినీ పట్టుకుని రండి యమలోకానికి. యమలోకం చిత్రగుప్తుడు: బాధ వేస్తోంది, గ్రంథం చూస్తూ పెద్దవాడిని నరకానికి పంపండి, చిన్నవాడిని స్వర్గానికి పంపండి. యమలోకం చిన్న కుమారుడు: అయ్యా, మేమిద్దరం ఒకే తండ్రి పిల్లలము, ఒకే విధంగా పాపాలు చేశాము. అతనికి నరకం, నాకు స్వర్గం ఎందుకు? యమలోకం చిత్రగుప్తుడు: ఓ వైశ్యపుత్రా, నీవు ప్రతిరోజూ గంగానది దాటి బ్రాహ్మణ మిత్రుణ్ణి కలుసుకునేవాడివి. మాఘమాసంలో నీ తలపై గంగాజలం పడింది. అందువల్ల నీవు పవిత్రుడవయ్యావు. యమలోకం చిన్న కుమారుడు: అంతేనా? గంగాజలం పడినంత మాత్రాన? యమలోకం చిత్రగుప్తుడు: అవును, గంగాజలం, బ్రాహ్మణ దర్శనం, గాయత్రీ మంత్ర శ్రవణం ఇవన్నీ నీ పాపాలను నశింపజేశాయి. యమలోకం చిన్న కుమారుడు ఆనందంతో: ఆహా, ఎంత గొప్ప భాగ్యం! తెలియకుండానే నాకు మోక్షం లభించిందా? దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్తాడు. ముగింపు. సూత్రధారి: ఇది దత్తాత్రేయుడు చెప్పిన కథ సారాంశం. మాఘమాసంలో నదీ స్నానం, దానం, సత్సంగం ఇవన్నీ మనకు తెలియకుండానే మహాపుణ్యాన్ని ప్రసాదిస్తాయి. అందుకే పెద్దలు అన్నారు, మాఘే స్నానం మహాపుణ్యం, జన్మజన్మాంతర నాశనం.